ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు వెలుగు కార్యక్రమానికి స్వాగతం. జలజల రాలే ముత్యాలు, తెలుగు భాష అక్షరాలు, చిన్ననాటి పాటలు, తీయనైన మాటలు, అక్షరాలు నేర్పే అ ఆ ఈ నేర్పండి అయ్యవారు, హాక్ష దాకా అక్షరాలు 56, ఒత్తులు నేర్పే అక్కా పెట్టు చుక్కా బొట్టు, అవ్వా నాకు బువ్వా పెట్టు, రుచులను చెప్పే అరటిపండు తీపు, ఆదివారం రేపు, రంగులు తెలిపే కాకమ్మ నలుపు కారుమబ్బు నలుపు అంటూ తెలుగు భాషను పాటల ద్వారా నేర్చుకునే విధానాన్ని అద్భుతంగా వర్ణించారు కవి. అలాంటి విభిన్నమైన తెలుగు నుడికారాల్ని మీ ముందుకు తెస్తోంది నేటి తెలుగు వెలుగు. వారం వారం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న తెలుగు వెలుగు ప్రశ్న ఇప్పుడు మీకోసం. నిజం బయటపడితే కొందరు ఇది చిత్తగిస్తారు. ఏ ఆతిథ్యం, బి పలాయనం, సి పరుగు, డి అబద్ధం. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం ఆతిథ్యమైతే ఏ, పలాయనమైతే బి, పరుగు అయితే సి, అబద్ధమైతే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. ప్రశ్న మరోసారి. నిజం బయటపడితే కొందరు ఇది చిత్తగిస్తారు. ఏ ఆతిథ్యం, బి పలాయనం, సి పరుగు, డి అబద్ధం. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం ఆతిథ్యమైతే ఏ, పలాయనమైతే బి, పరుగు అయితే సి, అబద్ధమైతే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. భాషా నుడికారానికి, శబ్ద సౌందర్యానికి, సంగీత శ్రావ్యతకు నిలువుటద్దాలు చలనచిత్రాల పాటలు. ఆ పాటల్లోని భాషా విశేషాలు ఇప్పుడు చూద్దాం. సన్నివేశం ఏదైనా, పాత్రలు ఏవైనా, చిత్రం ఎటువంటిదైనా తనదైన సొంత బాణీలో పాట రాయటం సిరివెన్నెల సీతారామ శాస్త్రి ప్రత్యేకత. అవసరం కొద్దీ గ్రాంథిక పద ప్రయోగాలే కాదు, వాడుక భాషకు పట్టం కట్టగల సమర్థులు ఆయన. వారి పాటల్లోని సుస్పష్టమైన భాషా శైలి మనల్ని ఆకట్టుకుంటుంది. ఆయన రాసిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంలోని ఆకాశం తాకేలా వడగాలై ఈనేలా అందించే ఆహ్వానం ప్రేమంటే పాట ప్రకృతి వర్ణనలతో ప్రేమ గొప్పతనాన్ని వివరిస్తుంది. ఆకాశం తాకేలా వడగాలై ఈనేలా అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే, అణు అణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం, ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే, మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే. ప్రాణం ఎప్పుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా? ప్రణయం ఎవరి హృదయంలో ఎప్పుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా? ప్రేమంటే ఏమంటే చెప్పేసి మాటుంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే? అది చరితలు సైతం చదవని వైనం, కవితలు సైతం పలకని భావం, సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే. దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలి చినుకేదంటే? సిరిపై రై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలిపేదంటే? మండే కొలిమి నడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటూ చూపాలంటే, పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే, తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిజేరే ప్రియురాలే గెలుపంటే, తను కొలువై ఉండే విలువే ఉంటే అలాంటి
మనసుకు తనంత తానే అడగక దొరికే వరమే వలపంటే జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకల్లో తడబాటైన నాట్యం అయిపోదా రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆ కాంతే నువ్వు వెతికే సంక్రాంతి ఎదురవదా చిత్రంలోని సన్నివేశానికి ప్రకృతిలోని సహజత్వానికి మధ్య సమన్వయాన్ని అద్భుతంగా చెప్పారు ఈ పాటలో కవి. తాత్వికంగా అవలోకిస్తే ప్రకృతిలో జరిగే చర్యలన్నీ ప్రేమకు అర్థాలేనని వివరించారు. పాటలో ప్రతి వాక్యాన్ని కవిత్వీకరించి తెలుగు భాషకున్న గాఢత స్థాయిని తెలియజేశారు. పల్లవిలోనే ప్రేమకు అర్థాన్ని ప్రకృతిలోంచి వివరిస్తూ ఆకాశం తాకేలా ఈ నేల అందించే వడగాలి ఆహ్వానమే ప్రేమ అని, నేలతల్లి ఆరాటం తీరేలా గగనం బదులిచ్చే తడిగానమే ప్రేమ అని చెప్పారు. ఇంకా దాహంతో ఉన్న చిగురుకు చినుకు అందించే చల్లని చేయే ప్రేమ అని, మేఘంలో నిద్దురపోయే రంగులను రప్పించి మాగాని ముంగిట పెట్టే ముగ్గు కూడా ప్రేమేనని అత్యంత సహజంగా ప్రేమను ప్రకృతిమయం చేశారు సిరివెన్నెల. మొదటి చరణంలో ప్రాణం ఎప్పుడు మొదలైందో తెలిపే తేదీ లేనట్లే ప్రణయం ఎవరి హృదయంలో ఎప్పుడు ఉదయిస్తుందో గమనించే సమయం కూడా ఉండదని భావాత్మకంగా చెప్పారు. అలాగే ప్రేమంటే చెప్పేసే మాటకు కూడా ప్రేమంటే తెలిసేనా అని ప్రశ్నించారు. అసలు ప్రేమంటే చరితలు సైతం చదవని వైనం, కవితలు కూడా పలకని భావం, సరిగమలు ఎరుగని మధురిమే ప్రేమ అని తెలిపారు. దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తనలో ఒరవడి పెంచిన తొలి చినుకేదంటే తెలిసిందా? అలాగే ఎగిరే పైరుకు కూడా తెలిసిందా తనలో కనిపించే కలలకు తొలి పిలుపేదంటే అని ప్రశ్నార్థక వాక్యాలతో రాశారు. రెండో చరణంలో బాధలోంచి పుట్టే అనురాగానికి ప్రకృతితో పోలికలు చెప్తూ మన్ను కాకుండా స్వర్ణాన్ని చూపాలంటే మండే కొలిమిని అడగందే తెలియదని, నాగలిపోటు చేసే మేలు పండే పొలమే చెప్తుందని అన్నారు కవి. గెలుపంటే తనవంతా గాయాల వరమాలై దరిచేరే ప్రియురాలని, మనసుకు తనంత తానుగా దొరికే వరమాలే వలపని చెప్పారు. చివరగా జన్మంతా అడుగుల్లో అడుగులు కలిసే జత ఉంటే తడబాటు కూడా నాట్యమవుతుందని, రేయంతా తలుపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆ కాంతి కూడా సంక్రాంతై ఎదురవుతుందని ప్రేమలోని సాన్నిధ్యాన్ని చెప్పారు సిరివెన్నెల. అణువణువుని మీటే మమతల మౌనం, పదపదమంటే నిలువదు ప్రాణం వంటి లయాత్మకమైన ప్రాస పదాలు పాటకు సౌందర్యాన్ని తెచ్చాయి. ఇంకా ప్రేమంటే, చూపాలంటే, పిలుపేదంటే, మేలంటే, వీలుందా, ఉంటుందా వంటి ప్రశ్నార్థక వాక్యాలు మన భాషలోని ప్రయోగాలకు చక్కనైన నిదర్శనాలు. సున్నితమైన భావాలను అంతకంటే సున్నితమైన పదాలతో రాసి ఈ పాట మొత్తాన్ని కవిత్వపు గుబాళింపులతో నింపారు సిరివెన్నెల. అందుకే మన భాషా మాధుర్యానికి ఈ పాట ఓ మంచి ఉదాహరణ. తెలుగు భాషా సాహిత్యాలపై ప్రజలలో మక్కువ కలిగించడానికి పలువురు ప్రముఖులు తమదైన రీతిలో కృషి చేస్తున్నారు. మాతృభాషపై మమకారం ప్రోది చేసే అటువంటి ఓ కథనాన్ని ఇప్పుడు చూద్దాం. తెలుగు స్త్రీవాద సాహిత్యంలో ఆమెది ప్రత్యేకమైన ముద్ర. భాషలో, భావంలో, వ్యక్తీకరణలో ఓ ప్రత్యేక వాణి. అక్షరాక్షరాలలో మహిళావరణం గురించి ప్రవహించే సాహిత్య ధార. కథ, నవల, కవిత్వం, విమర్శ ఏది రాసినా, ఏది మాట్లాడినా ఆమె అంతరంగం పరితపించేది మాత్రం స్త్రీ స్వేచ్ఛ కోసమే. సున్నితమైన పదాలతో సూటిగా, ఘాటుగా, నిశితంగా భావాన్ని చెప్పగల శైలి వారిది. ఆ ప్రముఖ రచయిత్రి పేరే వోల్గా. ఆధునిక తెలుగు స్త్రీవాదంతో సరిహద్దులను చెరిపేసిన సంతకం వోల్గా. కొన్ని సంఘాలలో పనిచేసినప్పుడు సాహిత్యాన్ని ప్రచారం చేస్తే చాలు అనుకున్నాను. కానీ 80వ దశాబ్దం నుంచి నేను సీరియస్గా రాయాలి అనుకున్నాను. రాసి నా భావాల్ని, నా మానసిక ప్రపంచాన్ని ఇతరులతో పంచుకుని మంచి భావాల వైపు సమాజాన్ని ఆకర్షించటానికి సాహిత్యం ఒక మార్గం కదా, ఒక సాధనం కదా, దానిలో ప్రవేశించాలి అని సీరియస్గా 80వ దశాబ్దంలో అనుకున్నానండి. వోల్గా అసలు పేరు పోపూరి లలిత కుమారి. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలోని ఎడ్లపల్లి గ్రామంలో నవంబర్ 27, 1950లో జన్మించారు. తండ్రి వెంకట సుబ్బారావు, తల్లి వెంకట సుబ్బమ్మ. చిన్నతనం నుంచే వోల్గా సాహిత్య వాతావరణంలో పెరిగారు.
అభ్యుదయ భావాలను, మార్క్సిజం సిద్ధాంతాలతో వచ్చిన పుస్తకాలను చదివారు. మా నాన్నగారు బాగా పుస్తకాలు చదివేవారు. ఆయన ఒక జాతీయోద్యమ, కమ్యూనిస్టు ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన వారు కాబట్టి ఆ సాహిత్యాన్ని, మంచి సాహిత్యాన్ని ఇంటి నిండా ఉంచేవాళ్ళు. ఆయన చదవటం, ఆయనతో పాటు మేము చదవటం. ముఖ్యంగా సోవియట్ సాహిత్య అనువాదాలు అప్పట్లో ఎక్కువ వచ్చేవి. అందువల్ల గోర్కీ, టాల్స్టాయ్, తుర్జెనివ్ ఇలాంటి గొప్ప రచయితలందరినీ నేను చిన్నప్పుడు చదివాను. ఎంత అర్థమైతే అంత అర్థమవుతుంది, కానీ చదివి చాలా ఆనందించేదాన్ని. అలాగే తెలుగులో ఉన్నటువంటి గొప్ప రచయితలు వీరేశలింగం గారి స్వీయ చరిత్ర దగ్గర నుంచి గురజాడ, చలము, కొడవటిగంటి కుటుంబరావు వీళ్ళందరి సాహిత్యాన్ని మాకు అందుబాటులో ఆయన ఉంచేవాళ్ళు. మంచి మంచి పుస్తకాలు అందుబాటులోకి రావటం అనేది మా కుటుంబ వాతావరణం, మా నాన్నగారి సాహిత్యాభిలాష కారణం. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి తెలుగు భాషలో ఉన్నత విద్యను అభ్యసించారు. కొంతకాలం తెనాలిలోని విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో తెలుగు అధ్యాపకురాలిగా పనిచేశారు. ఆ తరువాత ఉషాకిరణ్ మూవీస్లో రచనా విభాగంలో చేరారు. ప్రస్తుతం ప్రముఖ స్త్రీవాద స్వచ్ఛంద సంస్థ అస్మితలో ఉన్నతమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరోవైపు రచననే ధ్యేయంగా ఎంచుకుని తన అక్క పేరునే కలం పేరుగా మార్చుకుని రచయిత్రిగా సమాజంలో స్త్రీ పురుష సమానత్వం కోసం పోరాడుతున్నారు. స్వచ్ఛమైన మన తెలుగు భాషలో తన రచనా వ్యాసంగాన్ని సాగిస్తున్నారు. స్త్రీవాద సాహిత్యం విషయపరంగానే కాకుండా భాషాపరంగా కూడా దృష్టి పెట్టిందండి. ఎందుకంటే స్త్రీలకు తమదైన ఒక భాష ఉంది. స్త్రీలకు తమ లోతుగా ఉన్నటువంటి అనుభవాల్ని, తమ మనసులో ఉన్న భావాల్ని చెప్పటానికి ఒక భాష కావాలి. ఆ భాష ఇప్పుడున్నటువంటి భాషకు భిన్నంగా ఉండాలి. ఇప్పుడున్న భాష స్త్రీలను కొంచెం తక్కువ చూపు చూసేటటువంటి భాష కాబట్టి కొత్త భాషను సృష్టించుకోవాలనే తపన స్త్రీవాద రచయిత్రుల్లో ఉన్నది. స్త్రీవాదులుగా మేము కొంత కృషి చేసి మావైనటువంటి వ్యక్తీకరణల్ని పట్టుకోవాలని చూస్తున్నాం. దళిత మైనారిటీ సాహిత్యాల్లో ఒకళ్ళిద్దరే అయినా సరే వాళ్ళదైనటువంటి స్త్రీల భాషను పట్టుకోగలిగారు. అది ఇంకా అందరూ ఆ ప్రయత్నం చెయ్యాలి అని నాకు అనిపిస్తుంది. విమర్శ నుంచి నృత్య కళారూపాల వరకు, కవిత్వం నుంచి అనువాదం వరకు వోల్గా చేపట్టని ఆధునిక సాహితీ ప్రక్రియ లేదు. అలాగే వెండితెర నుంచి బుల్లితెర వరకు అనేక రచనలు చేశారు. మధ్యతరగతి స్త్రీ స్వేచ్ఛ కోసం చేసే పోరాటాన్ని తెలిపే స్వేచ్ఛ, స్త్రీల కోణం నుంచి ప్రపంచ సినీ చరిత్రను వివరించే కన్నీటి కెరటాల వెన్నెల, దైనందిన జీవితంలో కులం, లింగం అనే భావజాలాల గురించి ఆకాశంలో సగం, దళిత స్త్రీలపై ప్రపంచీకరణ ప్రభావాన్ని చెప్పే గులాబీలు వంటి నవలలు రాశారు. నవలలతో పాటు వోల్గా కథలు కూడా తెలుగు ప్రజలను మెప్పించాయి. స్త్రీవాద దృక్పథాన్ని సరికొత్తగా అన్ని రకాల కోణాల్లో విస్తృతపరిచాయి. స్త్రీ శరీరాన్ని, స్త్రీల ఆలోచన ధోరణిని నిర్దేశించిన పురుష భావజాల రహస్యాల్ని రాజకీయ కథలు, ప్రయోగం కథా సంపుటాలు బట్టబయలు చేశాయి. స్త్రీల హక్కుల గురించి భిన్న సందర్భాలలో ప్రశ్నించారు వోల్గా. అలాగే రామాయణంలోని సీత, శూర్పణఖ, అహల్య వంటి స్త్రీల పాత్రల్ని నేటి సామాజిక దృష్టితో ఆలోచించి విముక్త కథల సంపుటాన్ని వెలువరించారు వోల్గా. కథలతో పాటు కవిత్వాన్ని రాశారు. పలికించకు మౌన మృదంగాలను, అతడు ఆమె మనం, గురజాడ అడుగుజాడ, సంకలిత అనే విమర్శ గ్రంథాలను ప్రకటించారు. ఒక ప్రపంచీకరణను విమర్శించాలంటే స్త్రీవాదులుగా ఎట్లా విమర్శించాలో ఆ విమర్శిస్తూ కథలో, నవలలో రాస్తున్నారు, కవిత్వం రాస్తున్నారు. అలాగే ఒక దళిత సమస్యని వివరించాలంటే స్త్రీవాద దృష్టితో దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది చూస్తున్నారు. అట్లాగే ఒక వికలాంగ జీవితాన్ని వర్ణించాలంటే, ఆ వికలాంగ జీవితంలో ఉన్న అణిచివేతను తీసుకురావాలంటే స్త్రీవాద దృష్టికోణం నుంచి వికలాంగ జీవిత కథలు రాస్తున్నారు. అందువల్ల అది విస్తృతమైపోయి అన్నింటిలోకి ఈ దృష్టికోణం చొచ్చుకుపోయింది. ఆ చొచ్చుకుపోవటం వలన దాని వైశాల్యం పెరిగి ఒక ప్రత్యేకంగా ఇది అని ప్రసరించేటటువంటి కాంతి మొత్తం అన్నిటి మీద పరుచుకునేసరికి స్త్రీవాదం ఎక్కడుంది అనే ఒక ప్రశ్న వస్తుంది. నిజానికి వాళ్ళ స్త్రీవాదం విశాలమైంది, విస్తృతమైంది, లోతుగా ఉన్నది, చాలా గాఢంగా అన్ని పార్శ్వాలలోకి వెళ్ళి చూస్తోంది. వోల్గా తెలుగునాట స్త్రీవాద భావజాలాన్ని నిర్మించడానికి, వ్యాపింపచేయడానికి అనేక సైద్ధాంతిక గ్రంథాలను రచించారు. అనేక పుస్తకాలకు సంపాదక బాధ్యతలు వహించారు.
స్త్రీవాద కవితా సంకలనం నీలి మేఘాలు స్త్రీవాద సిద్ధాంతాన్ని వివరించే మాకు గోడలు లేవు, అలాగే వాళ్ళు 6 మరికొంతమంది సహ సంపాదకత్వంలో కలిసి సరిహద్దులు లేని సంఖ్యలు, మహిళా వర్ణం, సారాంశం, ఈ కాలం వంటి ఎన్నో పుస్తకాలు వెలయించారు. వోల్గా పుస్తకాలు కేవలం తెలుగులోనే కాదు, తమిళం, కన్నడం, హిందీ, మలయాళం, ఆంగ్ల భాషల్లోకి విస్తృతంగా అనువాదాలయ్యాయి. ప్రాచీన సాహిత్యంలో స్త్రీల పాత్రలు చాలా బలమైనటువంటి పాత్రలు ఉన్నాయి. కేవలం శృంగారపరంగా ఉండేటటువంటి పాత్రలు ఉన్నాయి. ఇప్పుడు భారత రామాయణ ఇతిహాసాల్లో చూసుకుంటే బలమైన పాత్రలు చాలా కనబడతాయి మనకి. అదే ప్రబంధ కాలం నాటికి వచ్చేసరికి పెద్దగా వాళ్ళలో వ్యక్తిత్వం ఉండేటటువంటి పాత్రలు కనపడవు. కాబట్టి కాలంతో పాటు మారుతూ వస్తున్నాయి. ఆధునిక కాలం వచ్చేసరికి మనకి గురజాడ, చలం, కొడవటి కంటి కుటుంబరావు వీళ్ళు మంచి స్త్రీ పాత్రల్ని సాహిత్యంలోకి తీసుకొచ్చారు. అలాగే రచయిత్రులు వాసిరెడ్డి సీతాదేవి గారి మట్టి మనిషిలో వరుది ఏమిటి, సమతలో అరుంధతి పాత్ర ఏమిటి, చాలా గొప్ప పాత్రలు. మన మాలతీ చందూర్ గారి ఎన్నో పాత్రలు మనకి అంటే వృత్తిపరమైనటువంటి బాధ్యతలోకి వెళ్ళిన కొత్త తరం స్త్రీల గురించి మనకి ఎన్ని విషయాలు మాలతీ చందూర్ గారి నవలలు చెప్తాయన్నమాట. అలా ఎన్నో పాత్రలు, వెన్నెముక ఉన్న పాత్రలు తెలుగు సాహిత్యంలో ఉన్నాయి. ఇన్ని రచనలు చేసిన వోల్గాకు తెలుగు భాష అంటే ఎనలేని అభిమానం. మాతృభాషలోనే అభిప్రాయాలను స్వచ్ఛంగా, స్వేచ్ఛగా, అరమరికలు లేకుండా వ్యక్తం చేయగలమన్న ధీమా ఆమెది. అందుకే తన భావాలను, ఆలోచన దృక్పథాన్ని ప్రజలతో పంచుకోవడానికి తెలుగునే రచనావాహికగా ఎంచుకున్నారు. తెలుగు లేకపోతే మనం లేము, తెలుగులో చదువుకోకపోతే మనదైన తనం మనకుండదు. ఆ తెలుగు మాధ్యమం పిల్లలకు పరిచయం చేసేటటువంటి బాధ్యత ఇవాళ తల్లిదండ్రులందరి మీద ఉన్నది. అది మీరు పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో చదివించినా, మీరు కొంత సమయం తీసుకుని పిల్లలకి తెలుగు సాహిత్యాన్ని చదివి వినిపించి వాళ్ళకి దాని మీద ఆసక్తి కలగజేస్తే పిల్లల్ని మీరు చాలా దగ్గరకు తీసుకున్నట్లవుతుంది. తరాల మధ్య అంతరం తొలగిపోతుంది. ఈ సాహిత్యం ద్వారా మీ పిల్లలతో మీకు మంచి స్నేహం కలుగుతుంది. ఆ స్నేహాన్ని పెంపొందించుకోవడానికి ఇది కూడా ఒక మంచి అవకాశం. మీ పిల్లలకు మీరు మంచి విలువలను అందించండి, మంచి పౌరులుగా, తెలుగు భాష పట్ల గౌరవం ఉన్న పౌరులుగా తయారు చేయండి అని చెప్పదలుచుకున్నాను. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని తన విభిన్నమైన రచనలతో సుసంపన్నం చేసిన వోల్గాను ఎన్నో బహుమతులు, సత్కారాలు వరించాయి. ముఖ్యంగా ఆమెకు దక్షిణాసియా సాహిత్యకారుల్లో స్థానం దక్కింది. ప్రసిద్ధ అప్పాజోసుల విష్ణుభట్ల కందాళం ఫౌండేషన్ వారి బహుమతి లభించింది. విశాల సాహితీ సత్కారం, సుశీల నారాయణ రెడ్డి పురస్కారాన్ని అందుకున్నారు. ప్రముఖ రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి రచనా సత్కారం, రాష్ట్ర ప్రభుత్వం వారి నంది పురస్కారం, లోక్నాయక్ సంస్థ అందించిన సత్కారం ఆమెను వరించాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే వోల్గా రాసిన విముక్త కథలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. స్త్రీల అణిచివేతని గుర్తించండి. ఇవాల్టి నేపథ్యంలో భాష మనకు దూరం అవుతున్నటువంటి నేపథ్యంలో, అంటే అచ్చమైన తెలుగు భాష మనకి దూరం అవుతున్నటువంటి నేపథ్యంలో మన భాషలో మన భావాలు చెప్పుకోవటానికి అధికమైన ప్రాధాన్యతనివ్వండి. మీరు కథలు రాసేటప్పుడు కానీ, వ్యాసాలు రాసేటప్పుడు కానీ మనదైనటువంటి స్వరాన్ని మనదైనటువంటి భాషలో వినిపించండి. ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో అన్ని భాషా పదాలు మన తెలుగులోకి వస్తున్నాయి. వాటిని తప్పనిసరి పరిస్థితుల్లో వాడుకోవాల్సిన వాటిని వాడుకుంటూ కొత్త పదాలని సృష్టించటానికి సృజనాత్మక రచయిత్రులుగా, సృజనాత్మక రచయితలుగా మీరు కృషి చేయండి. ఎన్ని రచనలు చేసినా, ఎన్ని సత్కారాలు పొందినా చెరగని చిరునవ్వుతో, సున్నిత భావాలతో స్త్రీల తరపున వకాల్తా పుచ్చుకొని రచనలు చేయడాన్ని తన బాధ్యతగా భావిస్తున్నారు వోల్గా. ఆమె కలం నుంచి మరెన్నో అరుదైన పుస్తకాలు జాలువారాలని కోరుకుందాం. తెలుగు వెలుగు ప్రశ్న మరోసారి. నిజం బయటపడితే కొందరు ఇది చిత్తగిస్తారు. ఏ ఆతిథ్యం, బి పలాయనం, సి పరుగు, డి అబద్ధం. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం ఆతిథ్యమైతే ఏ, పలాయనమైతే బి, పరుగు అయితే సి, అబద్ధమైతే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. ప్రశ్న మరోసారి,
నిజం బయటపడితే కొందరు ఇది చిత్తగిస్తారు. ఏ ఆతిథ్యం, బి పలాయనం, సి పరుగు, డి అబద్ధం. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం ఆతిథ్యమైతే ఏ, పలాయనమైతే బి, పరుగు అయితే సి, అబద్ధమైతే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. గత వారం ప్రశ్నకు సమాధానం మోసం చేయడాన్ని పాచిక పారింది అంటారు కనుక ఈ ప్రశ్నకు సమాధానం సి. గత వారం ప్రశ్నకు ప్రేక్షకుల నుంచి అందిన SMSలలో డ్రా ద్వారా ఎంపికైన విజేత కెవి దుర్గామోహన్ రావు, వనస్థలిపురం, హైదరాబాదు, తెలంగాణ రాష్ట్రం. తెలుగు ప్రచారోద్యమంలో భాగంగా విశిష్టమైన ప్రయోగాలు చేస్తున్నవారు ఎందరో ఉన్నారు. అటువంటి వారికి తెలుగు వెలిగే గొప్ప వేదిక. ఆలస్యం ఎందుకు, వెంటనే మీ వివరాలు తెలియజేయండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9394489229, 9394489263. ఫోన్ నెంబర్లు మరోసారి 9394489229, 9394489263. వచ్చే వారం తెలుగు వెలుగులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. తెలుగు భాషా సొబగుల తెలుగు వెలుగు కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.